హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే పుస్తకం చదువుకుంటున్నాం కదా. మనం ముందు రోజు క్లాసులో ఏం చెప్పారు? విజయం గురించి చెప్పారు. అంటే విజయం అంటే ఏంటంటే విజయవంతంగా జీవించడం. మీరు ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటూ మీకిష్టమైన పని చేస్తూ ఉంటే మీరు విజేతలైనట్లే అని చెప్పారండి. అలాగే మనశ్శాంతి లేకపోతే అసలు నిజమైన విజయం అనేదే ఉండదు. అలాగే ఎప్పుడైతే ఒక మీ రంగంలో విశేష నైపుణ్యాన్ని సాధించి మిగతా వాళ్ళకంటే ఎక్కువ విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అన్నారు. అలాగే ఇంకొకటేం చెప్పారంటే, మనం ఎప్పుడైతే విజయం అనే ఆలోచనలోనే విజయానికి కావాల్సిన అంశాలన్నీ ఉంటాయంట. విజయం అనే మాటను మళ్ళీ మళ్ళీ అనమన్నారు. మీలో మీరు నమ్మకంతో, విశ్వాసంతో తరచూ అనుకుంటూ ఉండమన్నారు. అప్పుడు మీ సుప్త చేతనక తప్పక విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పారు కదండీ నిన్నటి రోజు. ఈరోజు ఏం చెప్తున్నారంటే, తమ సుప్త చేతనాత్మక మనస్సుని శాస్త్రవేత్తలు ఎలా ఉపయోగిస్తారు అనే దాని గురించి చెప్తున్నారు. చరిత్రలో చాలా మంది సృజనాత్మక శాస్త్రవేత్తలంటండి సుప్త చేతనాత్మక మనసు యొక్క నిజమైన ప్రాధాన్యతను అర్థం చేసుకున్నారంట. ఆ ఇంపార్టెన్స్, ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకునంటండి ఎడిసన్, మార్కోని, ఐన్‌స్టీన్ ఇలా ఈ వీళ్ళే కాకుండా ఇంకా అనేక మంది శాస్త్రజ్ఞులంటండి సుప్త చేతనని వాడి తాము సాధించిన గొప్ప ఫలితాలు పొందటానికి అవసరమైన అంతర్దృష్టిని, పరిజ్ఞానాన్ని పొందారంటండి. వీళ్ళందరూ దీన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఉపయోగించుకుని అంటండి, ఈ నాలెడ్జ్ అంతా తీసుకున్నారంటండి. ఆ ఇళ్ళల్లోంచి వచ్చేదంట వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది. గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు సాధించిన విజయాల్ని నిర్ధారించిన ప్రధాన అంశాలలో సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తిని చర్యగా మార్చగల సామర్థ్యాన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆ సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌ని ఉపయోగించుకున్నారంటండి వాళ్ళు బాగా. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన ఉదాహరణని సుప్రసిద్ధ కెమిస్ట్ ఫ్రెడరిక్ నాన్ స్టాడోనిజ్ జీవితంలో చూడొచ్చు. ఆయన కెమిస్ట్ అంటండి. ఈయన ఫేమస్ అంట. ఆయన జీవితంలో ఏం జరిగిందో చెప్తున్నారు. బెంజిన్ అనే పిలువబడే హైడ్రోకార్బన్ యొక్క రసాయనిక సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారంటండి ఆయన. ఇది ఒక మిశ్రమం అంట. ఇందులో 6 కార్బన్ పరమాణువులు, 6 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయంట. స్టాడోనిజ్ ఈ సమస్యతో ఎడతెగకుండా పోరాడారు. ఆయన ప్రయత్నాలేమీ ఫలించలేదంటండి. ఆ సమస్యకు సమాధానం కనుక్కోలేక ఆయన అలసిపోయాడు. విసిగిపోయాడంటండి. చివరికి ఏం చేశాడంట, తన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇచ్చేసి దీని సమస్యని దానికి వదిలిపెట్టేసాడంటండి. తర్వాత కొన్ని రోజులకంటండి ఆయన ఒకరోజు లండన్‌లో బస్ ఎక్కబోతున్నారంట. ఎక్కబోతుంటే ఆయన సబ్‌కాన్షియస్ మైండ్ అంటండి, ఆయన చేతనాత్మక మనసుకి, ఆయన కాన్షియస్ మైండ్‌కి ఒక మెరుపులో ఒక ఆలోచన అందించిందంటండి. తన మనసులో ఒక పాము రూపాన్ని చూసాడంటండి ఆయన. ఆ కెమిస్ట్. ఆ పాము తన తోకను కొరుకుతూ గుండ్రంగా, చక్రంలా తిరుగుతూ కనిపించిందంటండి. అలాంటి ఆలోచనొచ్చిందనమాట ఈయనకి. ఈయనేం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఇలాంటి ఆలోచనొచ్చిందంట ఆయన బస్ ఎక్కుతూ ఉన్నప్పుడు. తన సబ్‌కాన్షియస్ మైండ్ తనకు అందజేసిన ఈ సందేశం ఆయనకి ప్రేరణ కలిగించిందంటండి. అప్పుడు ఇన్‌స్పైర్ అయ్యాడంట ఈయన. ఆయన తన ప్రయోగం చేసే దిశను మళ్లించాడు. అప్పటి వరకు వేరేగా ప్రయోగం చేసేవాడనమాట. ఎలా చేయాలి అనేసి. కానీ అప్పుడు దిశ మార్చుకున్నాడంటండి. ఎప్పుడైతే ఈ ఆలోచనొచ్చిందో అప్పుడు. త్వరలోనే ఆయనకి ఎంతో కాలంగా తను వెతుకుతున్న సమాధానం దొరికింది. వృత్తాకారంగా పరమాణువులు ఏర్పడడం దానినే బెంజిన్ రింగ్ అని పిలుస్తారు. ఒక సుప్రసిద్ధ శాస్త్రవేత్త తన ఆవిష్కరణలను ఎలా కనుక్కున్నాడు? విద్యుత్ శక్తి రంగంలో నికోలా టెస్లా ఒక ప్రతిభావంతుడైన పద నిర్ణేత. సైన్స్ మ్యూజియంలో ప్రదర్శించబడే టెస్లా కాయిల్‌ని పిల్లలెప్పుడూ ఇష్టపడతారు. అది ఆయన ఆవిష్కరణలలో ఒకటి. ఇది ఛార్జ్ చేయబడ్డ ధాతువు. ఈ రింగుని ఎవరైనా ముట్టుకుంటే స్థావరంగా ఉన్న విద్యుత్ శక్తి మూలాన వారి తలపై వెంట్రుకలు లేచి నిల్చుంటాయి. ఆయన కనిపెట్టాడంటండి. అదిలా పట్టుకుంటే గనక మన తల మీద ఉన్న వెంట్రుకలు లేచి నిలబడతాయంటండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌గా ఆడేవారంట అది ఆటలాగా. టెస్లా ప్రసరణ శక్తితో కూడా ప్రయోగాలు చేశాడు. ఈ విషయంలో ఆయన ఆలోచనలు ఇప్పటికీ విప్లవాత్మకమైనవని అంటారు. టెస్లా తన సబ్‌కాన్షియస్ మైండ్‌కున్న శక్తిని నమ్మాడు. దాన్ని వాడుకునేవాడు. ఒక కొత్త ఆవిష్కరణ గురించి కానీ, ఒక కొత్త పరిశోధన దిశ గురించి కానీ, ఆయనకి ఒక ఆలోచనొచ్చినప్పుడు ఆయన దాన్ని తన కల్పనలో రూపొందించుకునేవాడు. తర్వాత దాన్ని తన సుప్త చేతనాత్మక మనసుకు పంపేవాడు. ఎప్పుడైనా ఒకటి దీని కోసం పరిశోధన చేయాలి అనుకున్నాడనుకోండి, వెంటనే తన ఆలోచనలో పెట్టుకునేవాడంటండి. పెట్టుకుని తర్వాత దాన్ని తన సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపించేవాడంట. అప్పుడు ద అది ఆ సబ్‌కాన్షియస్ మైండ్ సరైన రీతిలో పూర్తి చేస్తుంది అని తన కాన్షియస్ మైండ్‌కి దాన్ని సాకారం చేయడానికి అవసరమయ్యే అన్ని విషయాలని వివరిస్తుంది అని ఆయనకి తెలుసు. అంటే దానికి ఎలా పనిచేస్తుందో అనేది ఆయనకి పూర్తిగా తెలుసంట. రాబోయే ప్రతి పరిణామం గురించి ముందుగానే ప్రశాంతంగా ఆలోచించడం ద్వారా ఆయన తప్పులు దిద్దుకోవడానికి టైం వృధా చేయలేదు. తనతో పనిచేసే టెక్నీషియన్‌లు
తన మనసులోంచి తీసిన పరిపూర్ణమైన అంతిమ ప్రొడక్ట్ ని ఇయ్యగలిగేవారు. ఎప్పుడు ప్రశాంతంగా ఆలోచించేవాడంటండి. అందుకు తనతో పాటు చేసే తన కొలీగ్స్, టెక్నీషియన్స్ అందరూ ఉంటారు కదండీ! వాళ్ళు కూడా కరెక్ట్‌గా చివరికి ఎలాంటి ప్రొడక్ట్ తేవాలనుకున్నవారో అలాంటిది తీసుకొచ్చేవారంటండి. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా చెప్పాడంట. "నేను ఊహించిన విధంగానే నేను తయారు చేసిన యంత్రం ఎప్పుడూ పనిచేస్తుంది. గత 20 ఏళ్లలో ఒక్కసారి కూడా పొరపాటు జరగలేదు." అంటే సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా ఊహించాడంట. తను ఎలా అనుకున్నాడో దాన్ని ఊహించేవాడు. సేమ్ అలాగే జరిగేదంటండి. ఎప్పుడు పొరపాటు అవ్వలేదంట 20 సంవత్సరాల్లో. ఒక సుప్రసిద్ధ ప్రకృతి శాస్త్రవేత్త తన సమస్యకి సమాధానం ఎలా కనుక్కున్నాడు? హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లూయి ఎగేజిస్ 19వ శతాబ్దంలో అమెరికాలోని ప్రకృతి శాస్త్రవేత్తలలో ప్రసిద్ధి చెందినవాడంటండి. తను నిద్రలో ఉన్నప్పుడంట తన సబ్‌కాన్షియస్ మైండ్‌కున్న గొప్ప శక్తుల్ని కనుక్కున్నాడంట. ఆయన మరణం తర్వాత ఆయన భార్య ఒక ఒక రాసిందంట ఆయన గురించి. అందులో ఎగేజిస్ జీవిత చరిత్రలో కనిపించిన ఒక ఉదాహరణ గురించి మనకు చెప్తున్నారండి. ఒక రాతి మీద అస్పష్టంగా ఉన్న జీవస్థ శిల, చేప రూపాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన 2 వారాలుగా అవస్థపడుతున్నాడు. ఈళ్ళు సైంటిస్టులు కదండీ! ఇదేంటి అని కనుక్కుంటారు కదా! ఒక రాయి మీదంట ఒక చేప ఆకారంలో ఒక జీవం ఉట్టిపడే ఒక శిల ఉందంటండి. జీవస్థ శిల. అయితే దాని రూపం ఏంటి అని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడంటండి. అలిసిపోయి, విసుగెత్తిపోయి చివరికి ఆ పనిని పక్కన పెట్టేసాడంటండి. నా వల్ల కాదులే అన్నట్టు పక్కన పెట్టేసాడంట. తన మనసులోంచి దాన్ని తీసేయడానికి ప్రయత్నించాడంట. తర్వాత కొంతకాలానికంటండి ఒక అర్ధరాత్రి మెలుకువొచ్చిందంట. తను నిద్రలో ఉండగా ఆ చేపను స్పష్టంగా చూసినట్లు నమ్మకం కలిగిందంటండి. అది ఏదైతే జీవస్థ శిల ఉందో దాన్ని చూసినట్టు కలగన్నాడంటండి ఇతను. కానీ ఈసారి నిద్రలో ఉండగా స్పష్టంగా చూసినట్టు కలకన్నాడు కదా! ఈసారి జీవస్థ శిలలో కనిపించిన అన్ని అవయవాలని చూడగలిగాడు. కానీ ఆయన ఆ రూపాన్ని జ్ఞాపకం చేసుకొని మనసులో నిలుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది సాధ్యం కాలేదు. కలలో చూస్తున్నాడంట కానీ అది మనసులో నిలవట్లేదంటండి. మనం కల కంటామండి. బయటకొచ్చేసిన తర్వాత నిద్రలోంచి మామూలుగా వచ్చేసిన తర్వాత కల గుర్తుండదు కదా! చాలా సార్లు. అలాగే ఈయన కూడా గుర్తుండేది కాదంట. మనసులో నింపుకోవాలని ప్రయత్నించినా కూడా దాని రూపం గుర్తుండేది కాదంట. అయినప్పటికీ ఆయన జార్జిన్ ప్లాంటిస్‌కి మరోసారి వెళ్ళాడు. అంటే ఆ ప్లేసు అదెక్కడైతే ఉందో జీవస్థశిల అక్కడికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాడంటండి. మళ్ళీ ఇంకోసారి ఆ చేప జీవస్థశిలని చూస్తే తాను కలలో చూసింది గుర్తుకొస్తుందేమో అని ఆశపడ్డాడు. కల మర్చిపోయాడు గదండీ! అందుకు అది ఏదైతే శిల ఉందో దాని దగ్గరికెళ్ళి మళ్ళీ అక్కడికెళ్తే గుర్తొస్తుందేమో అని ఆశపడంటండి మళ్ళీ వెళ్ళాడంట. కానీ ఆయన ఆశ ఫలించలేదంటండి. అక్కడ మళ్ళీ గుర్తు రాలేదంట ఆయనకి. మసకబారిన రికార్డ్ మొదట్లోలాగే అస్పష్టంగానే ఉందంటండి. అది ఏం తెలియట్లేదంట అక్కడికెళ్ళినా కూడా మళ్ళీ. మర్నాటి రాత్రి మళ్ళీ ఆయన అదే చేపను మళ్ళీ చూసాడంటండి కలలో. కానీ ఈసారి కొంచెం సంతృప్తికరమైన ఫలితం దక్కిందంట. ఆయన నిద్ర లేచాక ఎప్పట్లాగా అది ఆయన జ్ఞాపకంలోంచి మళ్ళీ పోయిందంటండి. మళ్ళీ గుర్తులేదంట అతనికి. కలలో చూసాడు కానీ రెండోసారి కూడా మళ్ళీ గుర్తులేదు ఆయనకి. ఆ అనుభవమే మళ్ళీ తనకు కలగవచ్చిందని అనుకుని మూడో రాత్రి నిద్రపోవడానికి ముందు ఒక పెన్సిలు, పేపరు తన మంచం పక్కన ఉంచుకున్నాడంటండి. 2 నైట్‌లొచ్చిందండి కల. 2 సార్లొచ్చింది కల. 2 సార్లు తెల్లవారు లేచేసరికి మర్చిపోతున్నాడు. అందుకు మూడోసారి ఏం చేశాడంట, మళ్ళీ కలొస్తుందేమో అని చెప్పేసి పేపరు, పెన్ను రెడీగా పెట్టుకున్నాడంటండి. ఆయన ఆశించినట్లే తెల్లవారుతుండగా ఆ చేప మళ్ళీ ఆయన కలలో కనిపించిందంటండి. మొదట్లో చాలా అస్పష్టంగా ఉంది. ఫస్ట్ రోజు కల ఏమైంది? చాలా అస్పష్టంగా కనిపించింది. రెండో రోజు చాలా స్పష్టంగా చూడగలిగాడు కానీ, మెలుకువొచ్చాక గుర్తులేదు. మూడో రోజు ఏమైంది? మొదట అస్పష్టంగా ఉంది కానీ, చివరిలో స్పష్టంగా కనిపించిందంటండి. దాని జంతు శాస్త్ర సంబంధిత అంగాలలో ఆయనకి ఎటువంటి సందేహము కలగలేదు. ఇంకా సగం కలలోనే కటిక చీకట్లో ఆయన తన మంచం పక్కనున్న కాగితం మీద ఆ చేప ఆకృతిని గీశాడు. పెన్ను, పేపర్ పక్కనే పెట్టుకున్నాడు కదండీ! ఆ కల చెదిరిపోకుండా అలాంటి మగతతోనే ఉండి, ఆ పెన్ను, పేపర్ మీద అదెలా ఉందో అని గీసేసాడంటండి. ప్రొద్దున లేచిన తర్వాత రాత్రి అతడు గీసిన దాన్ని చూసి ఆశ్చర్యం చెందాడంటండి. ఎందుకంటే ఆ జీవస్థ శిల వాటిని వ్యక్తపరచడం అసంభవంగా భావించాడు. ఆయన జార్జిన్ తను వేసిన డ్రాయింగ్‌ని తీసుకొని పరుగుపెట్టాడు. ఎక్కడైతే ఆ జీవస్థ శిల ఉందో, చేప యొక్క రూపం ఎక్కడైతే ఉందో దాని దగ్గరికి మళ్ళీ పరుగు పెట్టాడంటండి. ఆ డ్రాయింగ్ ఏదైతే ఏసాడో దాన్ని తీసుకొని, ఆ స్కెచ్ సాయంతో రాతి ఉపరితలాన్ని చెక్కాడంట. అంటే చేపని చెక్కడానికి ట్రై చేస్తున్నాడండి. ఆ స్కెచ్ ఏదైతే తిను డ్రాయింగ్ చేసుకున్నాడో దాని సాయంతోనంటండి చెక్కాడంట. చేప శరీరంలోని భాగాలు కనిపించకుండా అంతవరకు ఉన్నవి ఇప్పుడు బయటపడ్డాయంటండి. అవన్నీ పూర్తిగా కనిపించడం మొదలయ్యాక అది అతను కలలో కనిపించిన దాంతోను స్కెచ్ గీసిన బొమ్మతోను సరిగ్గా సరిపోయిందంటండి. ఆయన దాన్ని సులభంగా తరగతులుగా విభజించగలిగాడంటండి. తర్వాత ఒక సుప్రసిద్ధ వైద్యుడు మధుమేహం సమస్యను ఎలా పరిష్కరించగలిగాడు? 1920 దశకంలో ప్రతిభావంతుడైన కెనడియన్ పరిశోధకుడు అయిన డాక్టర్ ఫ్రెడరిక్ బాంటింగ్ తన దృష్టిని అతిమూత్ర వ్యాధి విధ్వంసంపై నిలిపాడు.
ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఉంటది కదండి, యూరినేషన్ ప్రాబ్లం ఉంటది కదా, ఎక్కువగా బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటది, యూరినేషన్కి అలా ఉంటుంది కదా. అది దీన్ని ఎలా పోగొట్టాలి అని బాంటింగ్ అనే అతను ఆ, పరిశోధన చేస్తూ ఉన్నాడంటండి. అప్పట్లో ఈ షుగర్ కి సరైన పద్ధతి లేదంటండి, ఇంకా మెడికల్ సైన్స్ ఇంకా కనుక్కోలేదంట, దీనికి ఏమీ మెడిసిన్ కనుక్కోలేదంట అప్పట్లో. ఆ వ్యాధికి సంబంధించిన అంతర్జాతీయ సాహిత్యాన్ని చదవడంలోనూ ప్రయోగాలు చేయడంలోనూ ఆయన తన సమయాన్ని ఎంతో వినియోగించాడంటండి. కానీ ఆయన అన్వేషించిన ప్రతి దారి మూసుకుపోయిందంటండి. ఏంటి దీన్ని ఎలా కనుక్కోవాలని చాలా ప్రయత్నాలు చేశాడంట, కానీ ఏ ప్రయత్నంలో ముందుకెళ్ళినా సరే అక్కడ అన్ని అవకాశాలన్నీ మూసుకుపోతున్నాయంటండి. ఆయన రోజంతా పనిచేశాడంట, ఫలితం దక్కలేదంట, శ్రమ వృధా అయిపోయింది, బాగా అలసిపోయాడంటండి, రాత్రి నిద్రపోయాడంట. నిద్రలో ఆయన సబ్ కాన్షియస్ మైండ్ ఆయనకి ఒక సందేశాన్ని ఇచ్చిందంటండి. కుక్క తాలూకు పాడైపోయిన క్లోమగొట్టంలో మిగిలిపోయి ఉన్న దాన్ని బయటికి తీయమని ఒక సందేశం వచ్చిందంటండి ఆయనకి. ఈ ప్రేరణ మూలంగానే ఆయన ఇన్సులిన్ మందును అప్పుడు కనుక్కున్నాడంటండి, బాంటింగ్. అప్పటి నుండి అది లెక్కలేనంత మంది జనానికి సహాయపడింది. ఇప్పటికే వాడుతున్నారు కదండి షుగర్కి ఇన్సులిన్. అది అలా కనిపెట్టాడంటండి ఆయన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చిన ఒక మెసేజ్ ద్వారా. డాక్టర్ బాంటింగ్ కొంతకాలంగా ఈ సమస్యకి సమాధానం కనుక్కోవడానికి దాని మీద పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆయన సబ్ కాన్షియస్ మైండ్ దానికి అనుగుణంగా ప్రతిక్రియను చేస్తుంది. అతను ఆలోచన చేశాడు దీన్ని ఎలా కనుక్కోవాలి ఎలా కనుక్కోవాలా అని. దానికి ఆన్సర్ ఇచ్చిందనమాట సబ్ కాన్షియస్ మైండ్. దాని అర్థం మీకు దాని అర్థం మీకు ఎప్పుడు ఒక సమస్యకి సమాధానం రాత్రికి రాత్రే దొరుకుతుందని కాదు. కొంతకాలం వరకు మీకు సమాధానం దొరకపోవచ్చు. మీరు నిరుత్సాహపడకండి. ఇంతవరకు మీరు అలా చేయకపోతే ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ సమస్యను సుప్త చేతనాత్మక మనసుకు ఇచ్చి చూడండి. ఒక్కొక్కసారి మీకు అప్పటికప్పుడే సమాధానం రాకపోవచ్చు. కానీ నిరుత్సాహం చెందొద్దు. మళ్ళీ ప్రయత్నం చేయమంటున్నారండి. ప్రతిరోజు నిద్రపోయే ముందు మాత్రం ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని సబ్ కాన్షియస్ మైండ్‌కి ఇమ్మని చెప్తున్నారు. సమాధానం దొరకటంలో బాగా ఆలస్యం అవుతోంది అని మీకు అనిపించొచ్చు. బహుశా మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్‌కి ఇచ్చిన సమస్య మరీ పెద్దది కనుక దాన్ని పరిష్కరించడానికి చాలా సమయం పడుతుంది అని మీరు భావిస్తూ ఉండొచ్చు. ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సాధారణంగా మనం మన సమస్యలు కష్టం అయినవి అని నమ్ముతాము. అవి అలా కాకపోతే సమస్యలంటూ ఉండవు కదా. మనం అలాగే అనుకుంటాం కదండీ. ఏమైనా చిన్న సమస్య వచ్చేసరి సరే అమ్మో! ఎలా అని ఫీల్ అవుతూ ఉంటాం కదా. మనం ఏమనుకుంటాం దానికి, సరేలే ఇది సబ్‌కాన్షియస్ మైండ్ ఈ సమస్యకి సొల్యూషన్ ఇస్తది అనుకుంటాం కానీ, ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ కదా. అలా అనుకుంటాం అనుకుంటామంటండి. ఈయన ఏం చెప్తున్నారంటే, ఇది సరైంది కాదు. అలా అనుకోవద్దంటారు. ఇది ఏది పెద్ద ప్రాబ్లమ్ కాదంట దానికి. ఏదైనా సరే మన సుప్తచేతనాత్మక మనసు అంటే కాలాతీతమైనది, స్థలాతీతమైనది కూడా అంట. అందుకని ఇప్పుడు మీ దగ్గర సమాధానం ఉంది అని నమ్ముతూ నిద్రపోమంటున్నారండి. పెద్ద సమస్య అని అనుకోవద్దు. ఏ సమస్య అయినా సరే అది చేయగలదు. అది సాధించగలదు దానికి సొల్యూషన్ అనేది. అందుకని నమ్ముతూ నిద్రపోండి. దీనికి సమాధానం ఉంది మీ లోపల అని. భవిష్యత్తులో జవాబు కోసం ఎదురు చూడాల్సొస్తుందని, ఆగవలసొస్తుందని ఆదేశించకండి. రాబోయే ఫలితం మీద సంపూర్ణ విశ్వాసం ఉంచండి. ఎప్పుడో జరుగుతుందిలే అని అనుకోకండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఈ పుస్తకం చదువుతున్న సమయంలోనే మీ దగ్గర సమాధానం ఉందని, మీ సమస్యకి పూర్తి పరిష్కారం లభిస్తుంది అని మీరు నమ్మండి అని చెప్తున్నారండి. ఒక శాస్త్రవేత్త సోవియట్ నిర్బంధ శిబిరం నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఒక శాస్త్రవేత్త అంటండి జైల్లో పెట్టారంట. ఎందుకంటే డాక్టర్ లోథార్ వాన్ బ్లెంక్ షినుట్ అని ఒక సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ అంటండి ఈయన. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఆయన్ని ఒక సోవియట్ జైలు శిబిరంలో ఉంచారంటండి. తను ప్రాణాలతో ఉండడానికి, చివరికి తప్పించుకుని పారిపోయే స్వేచ్ఛ పొందడానికి ఆయన సబ్ కాన్షియస్ మైండ్‌ని దానికున్న శక్తే కారణం అని ఆయన నమ్మారంటండి. ఆయన జైల్లో బంధించబడ్డారంట. యుద్ధ సమయంలో, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో. దీని నుంచి తప్పించుకోవడానికి ఈ శక్తే ఉపయోగపడింది అని ఆయన అంటారంటండి. ఏం జరిగిందంటే రష్యాలో ఒక బొగ్గు గనుల్లో ఈయన ఒక యుద్ధ ఖైదీ అంటండి. ఎవరైతే చెప్తున్నారో బ్లెంక్ షిమట్ అని ఆయన ఒక యుద్ధ ఖైదీ అంటండి. ఆ యుద్ధంలో పట్టుబడ్డాడనమాట ఖైదీలాగా. ఆ జైలు గోడల మధ్య ఎందరో చనిపోవడం ఈయన చూసారంటండి. ఆ దయ లేదంట. భద్రతా సిబ్బంది ఎవరి మీద దయ చూపించేవారు కాదంటండి. చాలా పొగరుతో ఉండేవారంట ఆఫీసర్‌లందరూ. రష్యన్ సైనికాధికారులందరూ జిత్తులు మారి నక్కలు లాంటోళ్ళంటండి. అలాంటి వాళ్ళు వీళ్ళని కాపలా కాసేవారంట. ఒక చిన్న వైద్య పరీక్ష జరిగాక వీళ్ళలో ఒక్కొక్కళ్ళకి ఒక బొగ్గు కోట ఇచ్చేవారంటండి. అంటే పని చేయడానికి ఏదో బొగ్గు కోట ఏదో ఇచ్చేవారంటండి. రోజువారీ కోట ఏంటంటే ఈయనది 300 పౌండ్లు. ఈయన వాటాకి ఇంత పని చేయాలి నువ్వు అని చెప్పేసి 300 పౌండ్లు ఇచ్చి కోట ఇచ్చేవారంట. ఎవరైనా ఆ కోట వాళ్ళు ఈ రోజు ఇది చేయాలి అని చెప్పినప్పుడు ఎవరైనా పూర్తి చేయలేదనుకోండి, అతనికి పెట్టే కొంచెం తిండిని అది కూడా ఇంకా తగ్గించేసేవారంటండి. ఆ పెట్టేదే కొంచెం పెట్టేవారంట ఆహారం. దాన్ని ఇంకా తగ్గించి పెట్టేవారంటండి ఆ రోజు. సరిగ్గా ఈళ్ళు చెప్పిందంతా చేయకపోతే. కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తి తన సమాధిలో విశ్రాంతి తీసుకునేవాడు. ఆహారం సరిపోకంటండి చనిపోయేవారంట చాలా చాలా మంది అలాగా.
నేను అక్కడి నుంచి తప్పించుకోవడం పైన నా దృష్టి అంతా ఉంచాను. ఈయన ఎలా అయినా తప్పించుకోవాలి అని దాని మీదే ఆయన ఫోకస్ చేశారంటండి. ఆయన సబ్ కాన్షియస్ మైండ్ ఎలాగోలా దానికి దారి కనుక్కుంటుందని నాకు తెలుసు అని ఆయన ఎప్పుడు మనసులో అనుకునేవారంటండి. ఎలా అయినా నా సబ్ కాన్షియస్ మైండ్ నాకు దారి కనుక్కుంటుంది బయట పడడానికి ఇక్కడి నుంచి అని. జర్మనీలో ఈయనది జర్మనీలో ఇల్లంతా నాశనం అయిపోయిందంటండి. ఈయన బంధువులు కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందంటండి. యుద్ధంలో అందరూ చనిపోయారంట. ఈయనకంటే ఎవ్వరు మిగలలేదంట. ఆయన స్నేహితులు గాని ఆయన సహచరులు గాని అందరూ యుద్ధంలో చంపబడ్డారంటండి. లేకపోతే ఏంటంటే ఇక్కడ ఈయన ఎలా అయితే పట్టుబడ్డాడో అలా నిర్బంధ శిబిరాల్లో ఉండి చనిపోయారంట. ఈయన తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. ఇల్లు ఆస్తులు ఏమీ లేవంట ఇంకా. ఈయన సబ్ కాన్షియస్ మైండ్ తో అనుకునేవారంట, నాకు లాస్ ఏంజల్స్ కి వెళ్ళాలని ఉంది, దానికి నువ్వే దారి చూపాలి అని సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్పుకుంటూ ఉండేవారంట. ఇంకా లాస్ ఏంజల్స్ ఆ పిక్చర్స్ అన్ని ఇమాజిన్ చేసుకునేవారంటండి. అక్కడ కొన్ని వీధులు భవనాలు ఈయనకి జ్ఞాపకం ఉన్నాయంట. అంతకుముందు వెళ్ళి ఉంటారు ఈయన. అక్కడ వీధులు అవన్నీ జ్ఞాపకం ఉన్నాయంట ఈయనకి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు బెర్లిన్ లో నేను కలుసుకున్న ఒక అమెరికన్ అమ్మాయి ఇప్పుడు ఈయనకి భార్య ఏంటండి. ఈయన జరిగిపోయింది చెప్తున్నారు కదా, ఈ బెర్లిన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనమాట తర్వాత ఈయన. ఈయన ఊహల్లో కనిపించేదంటండి ఆవిడ. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఈయన కలుసుకున్నాడంట ఈ అమ్మాయిని. ఈ యుద్ధం మొదలవక ముందు ఈ బెర్లిన్ అమ్మాయిని కలుసుకున్నారంటండి. ప్రతిరోజు పగలో రాత్రి ఆ విశాలమైన విల్షేర్ రోడ్లు వెంట నేను నడుస్తున్నట్లు ఊహించుకునేవారంటండి ఈయన. ఈయన ఆలోచనలో వీళ్ళిద్దరూ కలిసి, ఆ అమ్మాయి ఈయన కలిసి షాపులకు వెళ్తున్నట్టు, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్లు, రెస్టారెంట్ లో తింటున్నట్టు, ప్రతి రాత్రి ఈయన ఊహలో ఒక అమెరికన్ కారు లాస్ ఏంజల్స్ లో నడిపినట్లు ఊహించుకుంటూ ఉండేవారంటండి. ఒక ప్రత్యేకమైన పనిలా పెట్టుకున్నారంట ఇవన్నీ ఊహించుకోవడం. దీన్ని ఎంతో విశదంగా వాస్తవంగా చిత్రీకరించాను. ఎంతో అది నిజంగా జరిగిపోయినట్టే అనుకునేవారంటండి. మనసులో ఊహ అంత ఇమాజిన్ అలా చేసుకునేవారంట. ఈ జైలు శిబిరం బయట ఉన్న చెట్లు ఎంత వాస్తవమో ఈయన మనసులో ఉన్న చిత్రాలు అంత సహజమైనవి, నిజమైనవి, అంత సహజంగా ఊహించుకునేవారంటండి. నిజంగా జరిగినట్లే ఊహించుకున్నారంట ఆయన. అలా జరుగుతుంది అన్నట్లు. ప్రతిరోజు పొద్దున్న వీళ్ళు కాపలా కాసేవాళ్ళు ముఖ్య అధికారి అంటండి ఖైదీలను వరుసగా నిల్చోబెట్టి లెక్కిస్తారు కదా, 1, 2, 3 అని. అలా వరుసగా పిలిచేవారంటండి. ఒక రోజు ఏంటంటే 17 అనే అతను పిలవగానే ఈయన ముందుకు వచ్చారంట. కరెక్ట్ గా ఆ టైంలోనే ఆ వరుసలో ఈయన 17వ నెంబర్ అనమాట ఈయనది. అప్పుడే ఆ గార్డ్‌ని ఎవరో పిలిచారంటండి. పిలిస్తే పక్కకెళ్ళాడంట. పక్కకెళ్ళేసరికి ఈయన పక్కకు తప్పుకున్నాడంట. తప్పుకునేసరికి 1, 2 నిమిషాల తర్వాత వేరే అతనొచ్చాడంట. వేరే అతనొచ్చి పొరపాటున ఏం చేసాడంట, అప్పుడు 17 అంటే మర్చిపోతారు కదా నంబరు. ఇతని పక్కన ఇతని ఎనకాల ఇతని పక్కన ఉన్న అతన్ని 17 నంబర్ పెట్టి పిలిచారంటండి. అలాగా ఈళ్ళకి సిబ్బందికి ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి మనుషులు సరిపోయారు. ఎందుకంటే ఇక్కడ లెక్క పొరపాటయిందని నాకు తెలియలేదు కదా, ఒకళ్ళు తక్కువ లెక్కించారు. అప్పుడు అందుకని ఇతను లేడు అనేటి ఎవరికీ తెలీదనమాట. తెలియకని తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఫస్ట్ నుంచి అనుకుంటున్నాడు కదా నేను తప్పించుకుంటానని. ఈయన అందుకని ఈళ్ళకి లేడు, ఒక ఖైదీ తగ్గిపోయాడు అని వాళ్ళకి తెలియడానికి టైం పట్టిందంటండి. పొరపాటున లెక్కించారు కాబట్టి. ఎవరికీ తెలియకుండా ఈయన ఆ క్యాంప్ నుంచి బయటపడ్డారంటండి. బయటపడి 24 గంటల పాటు నడిచాడంట. అలాగా నడిచి తర్వాత అందరూ వదిలేసిన ఒక టౌన్‌లో విశ్రాంతి తీసుకున్నాడంటండి కాసేపు. తర్వాత చేపలు పడుతూ, అడవి జంతువులను చంపుతూ జీవించసాగారంటండి. పోలాండ్‌కి బొగ్గులు తీసుకెళ్తున్న రైలుని చూసి అందులో ఒక రాత్రి ప్రయాణం చేసి చివరికి పోలాండ్ చేరాడంట. తర్వాత స్నేహితుల సాయంతో స్విట్జర్లాండ్ లూసర్న్ వెళ్ళాడంట ఈయన. ఒకనాటి సాయంత్రం అంటండి లోసన్‌లో ప్యాలెస్ హోటల్‌లో అమెరికాకు చెందిన ఒక దంపతులతో మాట్లాడాడంటండి. మాట్లాడిన తర్వాత కాలిఫోర్నియాలో శాంతా మోనికాలోనే తమ ఇంటికి అతిథిగా వస్తావా అని ఆ దంపతులిద్దరూ ఈయన్ని అడిగారంటండి అమెరికాలో. ఈయన వెంటనే యాక్సెప్ట్ చేశాడంట. ఈయన లాస్ ఏంజల్స్ వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత వాళ్ళ డ్రైవర్ అంటండి ఈయన్ని విల్‌షైర్ వీధి మరికొన్ని విశాలమైన వీధుల మీదుగా తీసుకెళ్ళాడంటండి. ఈయన అక్కడ రష్యన్ బొగ్గు గనుల్లో ఈయన ఉన్నప్పుడు ఏ ఏ వీధులు ఎలా అయితే ఊహించుకున్నాడో అవన్నీ ఆ వీధులన్నిటి మీద నుంచి తీసుకెళ్ళాడంటండి ఆ డ్రైవర్ ఈయన్ని. ఈయన మనసులో తరచుగా చూసిన భవనాలు ఏవైతే తన మనసులో ఊహించుకున్నాడో అవన్నీ కూడా చూసాడంటండి. గుర్తించాడంట, కనపడుతున్నాయంట అవి. ఇంతకు ముందే లాస్ ఏంజల్స్ లో ఉన్నట్లు నాకు అనిపించింది. నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను. సబ్ సబ్కాన్షియస్ మైండ్ యొక్క అద్భుతాలను చూస్తూ నేను ఆశ్చర్యపోకుండా ఉండలేను. నిజంగా మనకు తెలియని రీతులు ఎన్నో దానికి తెలుసు. తర్వాత పురాతత్వ శాస్త్రజ్ఞులు, లుప్త జంతు శాస్త్రజ్ఞులు ప్రాచీన దృశ్యాలను ఎలా పునర్నిర్మిస్తారు. మీ సబ్కాన్షియస్ మైండ్ కి మానవ జాతి చరిత్రలో జరిగిన ప్రతి విషయము జ్ఞాపకం ఉంటుంది. మన చరిత్రలో ఈ మానవ జాతి చరిత్రలో ఉన్న ప్రతిదీ గుర్తుంటదంటండి సబ్కాన్షియస్ మైండ్ కి. అందుకే పురాతత్వ శాస్త్రవేత్తలు అది కనుక్కున్నారు, ఇది కనుక్కున్నారు, మనం వింటూ ఉంటాం కదండి. పలానా దగ్గర అది కనుక్కున్నారు, ఇంకొక చోట ఏదో కనుక్కున్నారు శాస్త్రజ్ఞులు అని మనం వింటూ ఉంటాం కదా. ఈ ప్రాచీన శిథిలాలని పూర్వోక్త సంస్కృతులకు చందని ప్రజలు వదిలిపెట్టిన లెక్కలేనన్ని కళాఖండాలను అధ్యయనం చేస్తూ తమ రచనల్లో కాల్పనిక అనుభూతిని బ్రహ్మాండంగా ఉపయోగించుకోగలరు.
వారి సుప్త చేతనాత్మక మనసు ఆ ప్రాచీన దృశ్యాలను మళ్లీ చిత్రీకరించడంలో వారికి సాయపడగలదు. మరణించిన గతం మరోసారి పునరుజ్జీవనం పొందుతుంది. ఈ ప్రాచీన భవనాల ఖండాలను చూస్తూ కుమ్మరి పనులు, విగ్రహాలు, పనిముట్లు, మునుపటి నాగరికతలోని ఇంటి సామానులని ఒక శాస్త్రవేత్త అధ్యయనం చేస్తాడు. విశ్వజనీన మనసు యొక్క సాధారణ డేటా బ్యాంకు ద్వారా అతను ఈ వస్తువులన్నీ ఎలా, ఎప్పుడు, ఎందుకు తయారు చేయబడినవో తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అంతకుముందు ఈ ప్రాచీన వస్తువులన్నీ చూస్తారు కదండి, ఇవన్నీ ఇతను వీళ్ళంతా ఎలాగ చెప్తారు ఇవన్నీ అంటేనంటండి, ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి చాలా అన్ని తెలుసు అని చెప్తున్నారు కదండి. ఆ మనసు యొక్క బ్యాంకు డేటా ద్వారా అంటండి ఆ వస్తువులన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, అవన్నీ తెలుసుకోవడం వీళ్ళకి సాధ్యమైందంట. లేకపోతే శాస్త్రజ్ఞులు అది కనిపెట్టారు, ఇది కనిపెట్టారు అంటారు కదా. ఎలా కనిపెట్టారు అంటేనంటండి, ఈ సబ్ కాన్షియస్ మైండ్ దీనికి ఉన్న అక్కడ ఉన్న కాబట్టి అది ఉంది, ఆ లోపల డిపాజిట్ అయిపోయింది ఆ నాలెడ్జ్ ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో. దాన్ని బయటికి వెలికి తీసి ఇవన్నిటిని కనుక్కుంటారంటండి శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తకున్న ఏకాగ్రత, క్రమశిక్షణలో ఉన్న కల్పనా శక్తి సుప్త చేతనాత్మక మనసులో నిగూఢంగా ఉన్న శక్తులను మేలుకొల్పుతాయి. ఎంతో ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ చేసి చేస్తారు కదండి శాస్త్రజ్ఞులు. అలాగే చాలా డిసిప్లిన్ అవన్నీ పాటించేసరికి వాళ్ళ లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న శక్తులు లోపల అంతర్లీనంగా అందరిలోనూ ఉంటాయి ఆ శక్తులు. వాటిని వాళ్ళు మేలుకొల్పుతారంటండి. వాళ్ళ లోపల ఉన్న ఆ శక్తుల్ని మేలుకొల్పి వీళ్ళు ఇవన్నీ సాధిస్తారంట. అది శాస్త్రవేత్తకు ప్రాచీన నిర్మాణాలకు చుట్టూ ఉద్యానవనాలు, సరోవరాలు, జల యంత్రాలను కల్పన చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేల్కొల్పుతారో ఈ సామర్థ్యాన్ని అంతటిని వీళ్ళకి ఇస్తుంది అది. జీవస్థశిల అవశేషాలని కళ్ళు, నరాలు, కండరాలతో నింపడంతో అవి మళ్ళీ నడుస్తాయి, మాట్లాడతాయి. మరణించిన గతం జీవిస్తున్న వర్తమానం అవుతుంది. మనసులో కాలం, స్థలం అనేవి ఉండవని మనం తెలుసుకుంటాం. మనకే ఉంటదంటండి కాలము, స్థలం అనేది. అందుకు మన సబ్ కాన్షియస్ మైండ్ లో లేదది కాలం, స్థలం అనేది. అది మనం తెలుసుకుంటాము అంట. క్రమశిక్షణ, నిగ్రహం సరైన దిశగా ఉండే ఊహాశక్తి ద్వారా మీరు ప్రతి యుగంలోనూ అందరికంటే గొప్పవారైన వైజ్ఞానికులు, ప్రేరణ పొందిన తత్వవేత్తల సహపంక్తిలో ఉండగలుగుతారు. మనం కూడా ఎప్పుడైతే క్రమశిక్షణతోనూ కొంచెం పేషెన్స్ తోనూ సరైన దిశగా మన ఊహలు ఎలా చేయాలి పాజిటివ్ గా ఉంటూ మనం ఏం కావాలంటో అది ఎప్పుడైతే ఊహించుకుంటూ అలా ఉంటామో మనం కూడా అనంటండి అలా వాళ్ళతో సమానంగా ఉండగలుగుతామంట. ఈ సైంటిస్టులు అందరూ ఏం చేస్తారు, వీళ్ళందరితో సమానంగా మనం కూడా ఉండగలుగుతామంట. మీ సుప్త చేతన నుండి మార్గదర్శకత్వం పొందటం ఎలా? మీకు నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎలా తీసుకోవాలి, దీనికి ఏం నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తది కదా. అలాంటప్పుడు అంటండి మన సమస్యకి పరిష్కారం దొరకట్లేదు. ఆ టైంలో మనం ఆ సమస్య గురించి సృజనాత్మకంగా ఆలోచించమంటున్నారు. మీరు భయపడితే దాని గురించి చింతిస్తూ ఉంటే నిజంగా దాని గురించి మీరు ఆలోచించడం లేదంటండి. అంటే ఇప్పుడు మనం భయపడుతున్నాం అనుకోండి, జరుగుతుందా లేదా ఇలాంటి ఏమన్నా ఆలోచిస్తున్నాం అనుకోండి, అసలు మనం దాని గురించి ఆలోచించడం లేనట్టేనంటండి. ఏ విషయంలోనైనా మీకు మార్గదర్శకత్వం కావాలనుకుంటే దిగువిచ్చిన సులువైన పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోండి. కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. అంటే దాని నుంచి గైడెన్స్ ఎలా కావాలి మీకు సబ్ కాన్షియస్ మైండ్ నుంచి. దానికోసం కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. ఏంటంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఫస్ట్ నుంచి ఇది బాగా చెప్తున్నారండి. ఏదైనా మనకి కావాలంటే ప్రశాంతంగా ఉంచుకుని అప్పుడు అడగమంటున్నారు సబ్ కాన్షియస్ మైండ్ ని. ప్రశాంతంగా ఉంచుకోండి. శరీరాన్ని స్థిరంగా ఉంచండి. మీ శరీరానికి రిలాక్స్ అవ్వమని చెప్పండి. అది మీ మాట వినాలి. దానికంటూ ఒక కోరిక, చొరవ, ఆత్మచేతన వేరే ఉండవు. మీ శరీరం మీ నమ్మకాల్ని, భావాల్ని రికార్డు చేసే ఒక భావనాత్మక డిస్క్ మాత్రమే. మన భావాలు ఎలా ఉంటాయో, మన నమ్మకాలు ఎలా ఉంటాయో అవన్నీ రికార్డ్ చేస్తది అంతే. ఒక భావనాత్మక డిస్క్ అంటండి అది మన శరీరం. అందుకని ప్రశాంతంగా ఉండమంటున్నారు. మీ ధ్యానాన్ని సమాయత్తం చేయండి. మీ సమస్యకు సమాధానం కనుక్కోవడంలో మీ ఆలోచనని కేంద్రీకరించండి. మీ చేతనాత్మక మనసుతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. నిర్దిష్టమైన పరిష్కారం దొరికితే అది మీకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించండి. అత్యుత్తమ సమాధానం మీకు ఇప్పుడే దొరుకుతుందంటే మీకు ఎంత ఆనందం కలుగుతుందో ఊహించుకోండి. ఇప్పుడు ఒక సమస్య ఉందండి. ఆ సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత మనం ఎంత ఆనందపడతామో ఆ ఆనందాన్ని ముందే ఊహించమంటున్నారు. అప్పుడు సంతోషం, సంతృప్తి నిండిన మానసిక అవస్థలో మీ మనసుని కాసేపు విశ్రాంతిగా ఉండనివ్వండి. తర్వాత నిద్రకు ఉపక్రమించండి. ముందేమంటున్నారు, మనకి ఆ సమస్యకి సొల్యూషన్ దొరికిందండి. అప్పుడు మనం చాలా ఆనందపడతాం కదా. ఆ ఆనందాన్ని అనుభవించమంటున్నారు ముందు. నిజంగా జరిగిపోయినట్లు, ఆ ఆనందం వచ్చినట్లు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ సంతృప్తి, సంతోషం వస్తాయి కదండి అలా ఆనందపడినప్పుడు. ఆ స్థితిలో అంటండి అప్పుడు మనసుని విశ్రాంతిగా ఉండనివ్వమంటున్నారు. అప్పుడు నిద్రకు అప్పుడు నిద్రపోమంటున్నారు మనల్ని. మీరు నిద్ర లేచాక మీ దగ్గర సమాధానం లేకపోతే మరో వ్యాపకంలోకి దిగండి. అప్పుడు మనకి ఏ సమస్య అయితే ఉందో దానికి పరిష్కారం దొరుకుతుందంటండి. కానీ నిద్ర లేచిన తర్వాత కూడా మనకి ఇంకా దొరకలేదనుకోండి, పరిష్కారం ఏం దొరకలేదనుకోండి, అప్పుడు వేరే పనిలో మునిగిపోమంటున్నారు. దాని గురించి ఆలోచించొద్దంటున్నారు. మీ మెదడుకి సమాధానం దానంతట అదే తట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు దానికదే మన మనసుకే తెలుస్తుందంటండి. మన బ్రెయిన్‌కే అర్థమవుతుందంట ఏం చేయాలనేది.
సబ్కాన్షియస్ మైండ్ నుంచి మార్గ నిర్దేశనాన్ని స్వీకరించేటప్పుడు సులభమైన ఈ పద్ధతి అత్యుత్తమమైనది. ఇదిగో దానికి ఒక ఉదాహరణ. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారండి. ఈయన ఒకసారి అంటండి కుటుంబ వారసత్వంగా ఒక ఉంగరం వచ్చిందంటండి. ఇంకొక ఉంగరం ఎప్పుడు పెట్టుకునేవారంట. వీళ్ళ కుటుంబం పైనుంచి వారసత్వంగా వాళ్ళ తాతల నుంచి వస్తుందంటండి అది. అది పోగొట్టుకున్నాడంట ఈయన. పోగొట్టుకుని అంతా వెతికారంటండి. ఎక్కడా దొరకలేదంట ఈయనకి. అది పోయినందుకు ఎంతో విచారించారంట. ఎందుకంటే ఇది ఎప్పుడో పైనుంచి వస్తున్న పూర్వీకుల నుంచి వచ్చే ఉంగరం కదా! కొంచెం సెంటిమెంట్లు ఉంటాయి కదా! అందుకు నేను చాలా బాధపడ్డారంటండి ఆ ఉంగరం పోయినందుకు. చాలా విచారించారంట. ఆ రోజు ఈయన సబ్‌కాన్షియస్ మైండ్‌తో అనుకున్నారంట. అంటే ఎలా మాట్లాడతారంట ఎవరో ఉన్నట్టే ఆయన సబ్‌కాన్షియస్ మైండ్‌తో మాట్లాడారంట. నిద్రలోకి జారుకునే ముందు దాంతో చెప్పారంట. "నీకు అన్ని విషయాలు తెలుసు. ఆ ఉంగరం ఎక్కడుందో నీకు తెలుసు. అదెక్కడుందో ఇప్పుడు నువ్వు నాకు చెప్పు" అని నిద్రపోయే ముందు సబ్‌కాన్షియస్ మైండ్‌తో చెప్పుకున్నారంట. పక్కన ఎవరో ఉంటే ఎలా మాట్లాడుకుంటాం అలా చెప్పారంట. చెప్పేసరికి పొద్దున్నే ఈయన చెవుల్లో అంటండి రాబట్టినడుగు, రాబట్టినడుగు అని మాటలు మారుమోగుతున్నాయంటండి ఈయన చెవుల్లో. అప్పుడు ఈయనకి ఆశ్చర్యంగా అనిపించిందంట. అప్పటికప్పుడు నాకు ఎవరున్నారు రాబట్టు అని ఆలోచించాడంట. నా రాబట్టినడుగు, రాబట్టినడుగు. ఇంతకీ ఎవరంట రాబట్టనే అతను? ఈయన ఇంటి ఎదురుగా ఒక 9 సంవత్సరాల చిన్న పిల్లాడంట. ఆ పొరుగింట్లో ఉంటాడంట ఆ అబ్బాయి. అప్పుడు అనుకున్నాడంట ఈయన ఏంటి ఉంగరం విషయం ఆ చిన్న పిల్లోడికి ఏం తెలుస్తుంది అనుకున్నారంట. కానీ ఇన్నర్ చెప్పింది కదా! లోపల నుంచి వచ్చింది ఆ మెసేజ్. సరే ఏ ఏం ఏం జరిగితే జరుగుతుందని చెప్పేసి ఆ మెసేజ్‌ని అనుసరించి వెంటనే పెరట్లో కనిపించాడంటండి ఆ రాబర్ట్ అనే పిల్లాడు. ఎళ్లి అడిగాడంట ఉంగరం గురించి అడిగితే, "నీకేమైనా కనిపించిందా? అది ఉంగరం ఎలా ఉంటుంది? ఇలా ఉంది, ఇలా ఉంది ఉంగరం నీకు కనిపించిందా?" అని అడిగారంటండి. వెంటనే ఈ అబ్బాయి, "ఆ! నేను చూసానని" చెప్పాడంట. "అది దాగుడుమూతలు ఆడుకుంటున్నాం మేము. ఆడుకునేటప్పుడు చిన్న పొదల్లో కనిపించింది నాకు. అది ఎవరిదో నాకు తెలీదు. అందుకే నేను దాన్ని మా ఇంట్లోకి తీసుకెళ్ళి నా డెస్క్ మీద ఉంచాను. దాని గురించి ఒక నోటీస్ బోర్డ్‌లో పెడదామనుకుంటున్నాను నేను. కానీ మర్చిపోయాను నేను" అని చెప్పాడంటండి. అంటే మీరు దానిపై నమ్మకం ఉంచితే మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకెప్పుడూ జవాబిస్తుంది అని చెప్తున్నారండి. ఎక్స్‌పీరియన్స్ ద్వారా చెప్తున్నారు ఈయన దీన్ని. అతని సుప్త చేతన తన తండ్రి వీలునామా ఎక్కడుందో చెప్పింది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. వేరే ఆయన గురించి చెప్తున్నారండి. ఆయనకెలా సబ్‌కాన్షియస్ మైండ్ హెల్ప్ చేసిందా అనేది. లాస్ ఏంజెల్స్‌లో ఈయన చాలా సార్లు స్పీచెస్ ఇస్తూ ఉంటారు కదా! అది హ్యూగో ఆర్ అనే ఒక యువకుడు కూడా హాజరయ్యేవాడంటండి. ఇవన్నీ విన్నాడంట. సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉన్న శక్తి ఉంది అని విన్నాడంట. విని ఈయన తండ్రి అంటండి హఠాత్తుగా చనిపోయాడంట. ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయాడంట. కానీ ఈయనకొక సిస్టర్ ఉందంటండి. అక్కో, చెల్లో ఉందంట. ఆవిడేం చెప్పిందంట, తండ్రి వీలునామా ఒకసారి ఎప్పుడో ఆవిడతో చెప్పాడంట. "నేను వీలునామా రాసాను. మీ అందరికి ఆమోదంగా ఉండేదే. మీ అందరూ ఇష్టపడేలాగే రాసాను వీలునామా" అని చెప్పాడంట ఒకసారి. అలా చెప్పినట్టు గుర్తుందంట. ఆవిడ కూడా పూర్తిగా గుర్తులేదు కానీ, ఇలా చెప్పినట్టు గుర్తుంది అని చెప్పిందంట. సరే మరి వీలునామా రాయకుండా మరణించాడనుకోండి, అప్పుడు ఈ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి కదండీ! రూల్స్ ప్రకారం ఆస్తిని పంచుకోవచ్చు మనం ఆస్తిని. కానీ అది తండ్రి కోరికకు అనుగుణంగా ఉందా లేదా తెలీదు. అంతే కదండీ! తండ్రి వీలునామా రాశానని చెప్పినప్పుడు ఆయనకిష్టం ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అది రాస్తాడు. కానీ వీళ్ళు పంచుకున్నారనుకోండి, వీళ్ళకి అనుగుణంగా పంచుకుంటారు కదా! తండ్రికి ఇష్టం ఉంటుందో లేదో ఆయన కోరిక అదో కాదో అనేసి ఆలోచిస్తున్నారంట. అదే కాకుండా ఇంకా కోర్ట్‌లో పంచుకుందాం అనుకుంటే, కోర్టు ఖర్చులకే సగం కొంచెం ఆస్తి అయిపోద్ది కదండీ! లాయర్‌లకని అదని ఇదని కోర్టు ఖర్చులకి చాలా వరకు అయిపోతది కదా! వాళ్ళు తినేయొచ్చు ఎందుకు అని చెప్పేసంటండి. వీళ్ళు దీనికోసం వీలునామా కోసం మొత్తం అంతా వెతికారంట. కానీ అది ఎక్కడుందో ఎక్కడ కనిపించలేదంటండి వీళ్ళకి. అసలు తర్వాత ఏమనిపించిందంటే అసలు వీలునామా అనేది లేదేమో! మనం అనవసరంగా వెతుకుతున్నామేమో అని కూడా అనిపించిందంట. అప్పుడంట హ్యూగోకి సబ్‌కాన్షియస్ మైండ్ పవర్ గురించి ఈయన చెప్పాడు కదా! అది గుర్తొచ్చిందంటండి. దీన్ని అసలు చూద్దాం ఎలా జరుగుతుందో అని చెప్పేసంటండి. నిద్రపోయే ముందంటండి ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఉద్దేశించి ఏం చెప్పాడంట, నేనిప్పుడు నా కోరికని ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అప్పచెప్తున్నాను. మా నాన్న వీలునామా ఎక్కడుందో దానికి తెలుసు. అది నాకు ఆ విషయం తెలియచేస్తుంది అనుకున్నాడంటండి. అనుకుని తర్వాత ఆ కోరికను ఒకే ఒక మాట సమాధానం కుదించాడంటండి. మనకి ముందు ఒక అధ్యాయంలో చెప్పారు గుర్తుందండి? మీకేమైనా ఒక కోరికుందంటే దాన్ని చిన్నగా చేయండి. చిన్నగా చేసి అప్పుడు దానికి చెప్పండి అని చెప్పారు కదా! అలాగే ఈయనేం చెప్పాడు సమాధానం కావాలి. ముందు అడిగాడు క్వెషను. ఆ వీలునామా ఎక్కడుందో నాకు కావాలి సమాధానం చూపించు నాకు అని చెప్పేసి అడిగాడు. అడిగిన తర్వాత సమాధానం అని ఒక్కటే పెట్టుకున్నాడంటండి క్వెషను. పెట్టుకుని సమాధానం, సమాధానం అని మళ్ళీ ఒక జోలపాటలాగా ఉచ్చరించాడంటండి ఆ మాటని. సమాధానం, సమాధానం అని. ఆ పదం ఇలా ప్రతిధ్వనిస్తుందంట తన మనసులో. మళ్ళీ అదే అనుకునేసరికి అంతలా దాన్ని చెప్పుకున్నాడంటండి. చెప్పుకుని నిద్రపోయాడంటండి. మర్నాడు పొద్దున్న అతను లేచేసరికంటండి, లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్‌లో ఉన్న ఒక బ్యాంక్‌కి వెళ్ళాలి అని బలమైన కోరికతో లేచాడంటండి అతనికి. అది బ్యాంకేదో ఎప్పుడు ఎళ్ళలేదంట ఈయన. కానీ ఆ బ్యాంక్‌కి వెళ్ళాలి అనే ఒక బలమైన కోరికొచ్చిందంటండి లోపల నుంచి. దీని గురించి ఆలోచించాడంట అతను. ఆలోచించి తన తండ్రి ఈ బ్యాంక్ గురించి తనతో ఎప్పుడైనా చెప్పాడా అని ఆలోచించి తన తండ్రికొచ్చిన ఉత్తరాల్లో ఈ బ్యాంక్ రాసిన ఉత్తరం ఏమైనా ఉందా అని
అనుకున్నాడంట, కానీ అతనికి ఏమీ తెలియదంట. కానీ తన అనుమానం నివృత్తి చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాలి అనే విషయం అతనికి తెలుసు. ఎందుకు ఎందుకు వచ్చిందో తెలియదు ఆ ఆలోచన. కాబట్టి అసలు చూద్దాం ఏమవుతుందో చూద్దాం అని ఆ బ్యాంక్కి వెళ్ళాడంటండి. బ్యాంక్కి వెళ్తే అక్కడ ఆ బ్యాంక్ లో ఒక అధికారి ఉన్నాడంట, ఆ బ్యాంక్ ఆఫీసర్. ఇతని తండ్రికి ఈ ఎవరు చనిపోయాడు కదండి ఇతని తండ్రి, ఆ తండ్రి పేరు మీద ఒక సేఫ్ డిపాజిట్ లాకర్ ఉంది అని అతను అక్కడ ధృవీకరించాడంటండి అక్కడ బ్యాంక్ ఆఫీసర్. అయితే లాకర్ తెరిచి చూస్తానంటండి, లోపల ఎన్ని రోజులు వీళ్ళు ఎదుగుతున్నారు కదా వీలునామా కనిపించిందంటండి వీళ్ళకి. మీరు నిద్రపోయేటప్పుడు మీ ఆలోచన మీలో నిగూఢంగా దాగున్న శక్తిని మేలుకొల్పుతుంది. ఉదాహరణకి మీరు మీ ఇంటిని అమ్మాలా వద్దా అని, లేకపోతే ఒక షేరు కొనాలా, భాగస్వామ్యం రద్దు చేసుకోవాలనో, న్యూయార్క్ పోదామా లేక లాస్ ఏంజల్స్ లో ఉందామా, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్తది తీసుకుందామా, ఇలాంటి ఆలోచనలు ఉన్నామనుకోండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అలా డైలమాలో ఉన్నామనుకోండి, ఆ టైంలో ఏం చేయాలని చెప్తున్నారు? మీ ఆఫీసులో బల్ల ముందు మీ కుర్చీలో ప్రశాంతంగా కూర్చోండి. చర్య ప్రతిచర్య అనే సార్వజనీన సూత్రం ఒకటి ఉంది అని గుర్తుంచుకోండి. చర్య అనేది మీ ఆలోచన. అంటే మనం ఒక ఆలోచన చేసామనుకోండి, అదొక చర్య చేసినట్టు. అప్పుడు మనకి దానికి సమాధానం ఇస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్. అది ప్రతిచర్య, స్పందన ఇస్తుంది మన దగ్గరికి. అందుకని అది జవాబు చెప్తుంది. మన సమస్యలన్నిటికీ పరిష్కారాలు చూపిస్తుంది మనకి. అందుకని మనం ఏదైతే ఇస్తామో దాన్ని తిరిగి వాపస్ ఇస్తుందంటండి మనకి. ఏదైతే ఒక సమస్య ఇచ్చామనుకోండి, సమాధానం చెప్తుందంట మనకి. అందుకని ఇది అనుగుణ్య సిద్ధాంతాన్ని పాటిస్తుంది. ఆలోచనకు తగ్గట్లు ప్రతిస్పందిస్తుంది. మీరు సరైన క్రియ గురించి లోతుగా ఆలోచించినప్పుడు మీలో ఒక ప్రతిక్రియ జరగడాన్ని తెలుసుకుంటారు. ఎప్పుడైతే మనం లోతుగా ఆలోచించామో, నమ్మకంతో ఆలోచించామో, ఒక ప్రతిక్రియ అది ఖచ్చితంగా చేస్తుందంటండి. మనకు రెస్పాండ్ అవుతుంది అది సబ్ కాన్షియస్ మైండ్. అదే మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మార్గదర్శకము, సమాధానము అవుతుంది. మార్గనిర్దేశనం కావాలనుకున్నప్పుడు మీరు సరైన చర్య గురించి తాపీగా ఆలోచిస్తారు. దీని అర్థం మీరు మీ సుప్త చేతనాత్మక మనసులో ఉంటున్న అనంతమైన మేధను ఎక్కడైతే అది మిమ్మల్ని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తుందో అంతవరకు మీరు వాడుతున్నారన్నమాట. అక్కడి నుంచి మీరు చేపట్టాల్సిన చర్యను మీలోనే ఉన్న వ్యక్తిగత వివేకం నిర్దేశిస్తుంది, నియంత్రిస్తుంది. మీలో ఉన్న ఆ వివేకం సర్వశక్తి సంపన్నురాలు. ఎప్పుడైతే మనం దీన్ని పూర్తిగా నమ్ముతామో అంటండి, అప్పుడు ఆ వివేకం ఆటోమేటిక్ గా మనలో ఉన్న అనంతమైన మేధ అది ఆటోమేటిక్ గా పనిచేయడం మొదలు పెడుతుందంటండి. అది సర్వశక్తి సంపన్నురాలు, ఏదైనా చేయగలదు, దానికి అన్ని తెలుసు. అందుకని మనం ప్రతి దానిలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటామంటండి. సరైన పని చేయమని మన మనసు ఒత్తిడి తీసుకురావడం వల్ల సరైన చర్యే చేస్తామంట మనం ప్రతి దానికి. ఇక్కడ ఒత్తిడి అనే పదం వాడేది ఏంటంటే, సుప్త చేతనాత్మకమైన ఈ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ముఖ్యమైన నియమం ఏంటంటే ఒత్తిడి. ఏంటి, దాని మీద నమ్మకంతో అదే పదే పదే అదే చెప్తాం కదండి. దానికి పూర్తిగా ఎక్కాలి, లోపలికి వెళ్ళాలి, దానికి ఆ నమ్మకంతో అని పదే పదే ఒకటే చెప్పమంటున్నారు కదా, అదనమాట ఒత్తిడి అంటే. మార్గదర్శకత్వం యొక్క రహస్యం. మార్గదర్శకత్వం యొక్క రహస్యం లేదా సరైన చర్య ఏంటంటే, మీలో దాని స్పందన దొరికేటంత వరకు మానసికంగా సరైన జవాబు కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవడమే. మనకి ఏదైనా ఒక సమస్య కావాలనుకోండి, ఒకటి ఏమైనా సమాధానం కావాలనుకోండి, దానికోసం సరైన జవాబు కోసం మనల్ని మనం అంకితం చేసుకోవాలంటండి. కంపల్సరీ నాకు ఇది కావాలి అని. స్పందన అనేది ఒక భావన, అంతర్గతమైన అవగాహన, మిమ్మల్ని వశపరుచుకునే అనుమానం. దాని మూలంగా మీకు తెలిసినన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మీరు దాని శక్తిని ఒక బిందువు వరకు వాడుకున్నారు. ఆ బిందువు నుంచి అది మిమ్మల్ని ఉపయోగించుకోవడం ఆరంభిస్తుంది. మీరు ఓడిపోయే సమస్యే లేదు. మీలో నిగూఢంగా ఉన్న వ్యక్తిగత వివేకానికి అనుగుణంగా చేపట్టిన చర్యలో తప్పటడుగు వేసే అవకాశం ఉండదు. మీరు చేపట్టిన అన్ని పనులు సంతోషంగా నిండి ఉంటాయి. మీ అన్ని దారులు శాంతిపూర్ణంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం దాని గైడెన్స్ తీసుకున్నామో మనం చేసే పనులన్నింటిలోనూ విజయం లభిస్తుందంటే మనం ఆనందంగా ఉంటామంటండి. ఇది ముగించే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇందులో ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. అందరు గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు అద్భుత విజయాలను సబ్ కాన్షియస్ మైండ్ నిర్ధారించింది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి మీరు మీ బుద్ధిపూర్వకంగా ధ్యాస ఉంచి అంకితమైనప్పుడు మీ సుప్త చేతనాత్మక మనసు అవసరమైన సమాచారాన్ని అంతా సేకరించి మీ చేతనాత్మక మనసుకు దాని పూర్తి వివరణను అందిస్తుంది. ఎప్పుడైనా సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా దానికి వెంటనే సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పమంటున్నారు, దానికి ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది మనకి. మీరు ఒక సమస్యకు సమాధానం వెతుకుతున్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి నిష్పాక్షికంగా ప్రయత్నించండి. పరిశోధించి వీలైనంత సమాచారాన్ని సేకరించండి. ఇతరుల నుంచి కూడా సేకరించండి. ఏ సమాధానం దొరకకపోతే నిద్రపోయే ముందు దాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్కి విడిచిపెట్టండి. జవాబు ఎప్పుడూ దొరుకుతుంది, అది ఎప్పుడూ దొరకకపోవడం ఉండదు. ప్రతిసారి రాత్రికి రాత్రి మీకు జవాబు దొరకదు. మీరు మీ సుప్త చేతనాత్మక మనసును తెల్లవారేటంత వరకు, నీడలు మయ్యేటంత వరకు మీ ప్రశ్నలు అడుగుతూనే ఉండండి. సమాధానం దొరికే వరకు అడుగుతూనే ఉండాలి మనం. అదొక పెద్ద సమస్యని, సమాధానం దొరకడానికి బాగా ఆలస్యం అవుతుందని మీరు భావించడం ద్వారా మీరే ఆలస్యానికి కారణం అవుతారు. మీ సుప్త చేతనకి ఎలాంటి సమస్య లేదు, దానికి సమాధానం తెలుసు. అందుకు ఇది పెద్ద సమస్య కదా, టైం పడుతుందని అనుకోవద్దు అంటున్నారు నెగిటివ్ గా. వెంటనే దొరుకుద్దంట సమాధానం.
ఇప్పుడే సమాధానం మీ దగ్గర ఉంది అని నమ్మండి. సమాధానం యొక్క సంతోషాన్ని అనుభూతి చెందండి. నిర్దిష్టమైన సమాధానం జరిగితే మీరు ఎంత ఆనందిస్తారో అంతగా ఆనందించండి. మీ సుప్త చేతన మీలోని అనుభూతికి అనుగుణంగా ప్రతిచర్యను అందిస్తుంది. నమ్మకం, పట్టుదల రూపొందించిన ఏ మానసిక చిత్రమైనా మీ సుప్త చేతనకున్న అద్భుతమైన శక్తి ద్వారా సాకారం అవుతుంది. దాన్ని నమ్మండి. దాని శక్తిలో విశ్వాసం ఉంచండి. మీరు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. మీ సుప్త చేతన జ్ఞాపకాల ఖజానా. మీ సుప్త చేతనలో మీ బాల్యం నుంచి నేటి వరకు ఉన్న మీ అనుభవాలన్నీ రికార్డై ఉంటాయి. ప్రాచీన రాతపత్రులు, దేవాలయాలు, జీవస్థ శిలలు తదితర సాక్ష్యాలను పరిశోధించిన శాస్త్రవేత్తలు గతంలోని దృశ్యాలను పునర్నిర్మించి ఈనాడు వాటిని మన కళ్ళ ముందు ఉంచగలుగుతారు. వారి సుప్త చేతనాత్మక మనసు వారికి సాయపడుతుంది. మీరు నిద్రపోయే ముందు మీరు ఏ సమస్యకు పరిష్కారం కావాలనుకుంటున్నారో ఆ కోరికను మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి. దానిని నమ్మండి. దానిలో విశ్వాసం ఉంచండి. జవాబు మీకు దొరుకుతుంది. దానికి అంతా తెలుసు, అదన్నీ చూడగలదు. కానీ దాని శక్తులను సందేహించొద్దు, సవాల్ చేయొద్దు. మీ ఆలోచన చర్య అయితే ప్రతిచర్య మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క స్పందన అవుతుంది. మీ ఆలోచనలు తెలివైనవైతే మీ చర్యలు, నిర్ణయాలు కూడా వివేకవంతంగా ఉంటాయి. మార్గదర్శకత్వం అనేది ఒక భావన, అంతర్గతంగా ఉన్న అవగాహన, వశపరుచుకునే అనుమానం. దాని మూలంగా మీకు తెలుసునన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అది స్పర్శ యొక్క అంతర్గత భావం. నిష్కాపట్యం నిండి ఉన్న నమ్మకంతో దాన్ని అనుసరించండి. అందుకని మనకి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ పూర్తిగా నమ్మమని చెప్తున్నారండి. ఇక్కడతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ అండి.